నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం. నంద్యాలలో అక్షరాస్యత పరీక్షల సందడి. ఉల్లాస్ అక్షరాంధ్ర కేంద్రాలను పరిశీలించిన అధికారులు. జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో నంద్యాల విద్యార్థుల సత్తా. రామాలయ ప్రాంగణంలో కళా సంస్కృతి చేనేత హస్తకళా మేళా. నంద్యాలలో వైభవంగా నాగప్రతిష్ఠ మహోత్సవం. సిరివెల్లలో గ్యాస్ దోపిడీ. నంద్యాలలో మైనర్ డ్రైవింగ్ పై పోలీసుల కొరడా. రంగంలోకి దిగిన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా. రేపటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రేపటి నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. నంద్యాల జిల్లాలో ఈ ఏడాది మొత్తం 25,035 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా 130 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం విద్యార్థులు 25,035 మంది. పరీక్షా కేంద్రాలు 130, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 6, సిట్టింగ్ స్క్వాడ్స్ 50 ఏర్పాటు. పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, పరీక్షలు అత్యంత పకడ్బందీగా పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. మాస్ కాపీయింగ్కి తావు లేకుండా 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్ 50 సిట్టింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించామని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేపటి నుంచి 1వ తేదీ వరకు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మన నంద్యాల జిల్లాలో 130 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. 130 కేంద్రాల్లో కలిపి 25,035 మంది విద్యార్థులు రాస్తున్నారు. మరి అన్ని సెంటర్స్ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. 6 సిట్టింగ్ స్క్వాడ్లు, 56 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 50 సిట్టింగ్ స్క్వాడ్లు కూడా ఏర్పాటు చేశాము. ఎగ్జామ్స్ ఎక్కడ కూడా ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా, కాపీయింగ్ కానీ మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా జరిగేటట్టుగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాము. పిల్లలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాము. మా పిల్లలందరూ కూడా బాగా రాసి మంచి మార్కులతో పాస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. సమస్య రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, సెల్ ఫోన్ తీసుకొని ఇన్విజిలేటర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎవరైనా లోపలికి వెళ్ళడమే ప్రధాన కారణము. అందుకే ఈసారి గేట్ దగ్గరే అందరినీ చెక్ చేసి ఎవరి దగ్గర కూడా ఈవెన్ ఇన్విజిలేటర్ కానీ ఒక చీఫ్ సూపరింటెండెంట్ తప్పక ఎవరి దగ్గర సెల్ ఫోన్ లేకుండా అన్ని కూడా తీసేసి ముందే సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి అట్లాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి అనుకుంటున్నాను. ఒక సెన్సిటివ్ సెంటర్స్ అని ఒక 8 సెంటర్స్ గుర్తించడం జరిగింది. ఆ 8 సెంటర్స్ లో కూడా సీసీ కెమెరాలు బిగించేసాము. తర్వాత అక్కడ ప్రతిరోజు సిట్టింగ్ స్పాట్ కూడా అరేంజ్ చేస్తాము. మేము కూడా ఫ్లయింగ్ స్పాట్ కూడా ఫ్రీక్వెంట్ గా అక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షరాంధ్ర శిక్షణ కార్యక్రమం కీలక ఘట్టానికి చేరుకుంది. గత 2 నెలలుగా సాగుతున్న ఈ ప్రత్యేక శిక్షణ ముగియడంతో నేడు అభ్యాసకులకు తుది పరీక్షలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణ వ్యాప్తంగా మొత్తం 48 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న 5,239 మంది అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా మెప్మా అధికారి వెంకటదాస్, భాస్కర్ రెడ్డి తదితర అధికారులు పలు పరీక్షా కేంద్రాలను స్వయంగా సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించి అభ్యాసకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా మారాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గత 2 నెలలుగా అంకిత భావంతో శిక్షణ పొందిన వారు నేడు పరీక్షల ద్వారా తమ నైపుణ్యాన్ని చాటుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. నిరక్షరాస్యతను తరిమి కొట్టడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వారు పేర్కొన్నారు. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఉల్లాస్ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టారు. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వము అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే కనుక చదువు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా రాయడం, చదవటం, చిన్న చిన్న లెక్కలు చేయించడం అది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్షరాస్యగా ఉండాలి. దానివల్ల రాష్ట్ర వీళ్ళకు మేలు అనేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గత 2 నెలల నుంచి ప్రతిరోజు వాళ్ళ క్లాసులు చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఎగ్జామ్ పెడుతున్నాం. మన పట్టణానికి వస్తే కనుక 5239 మంది ఉన్నారు ఈరోజు ఎగ్జామ్ రాసేటటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ కూడా 48 సెంటర్లు పెట్టాము టౌన్లో. ఈరోజు ఎగ్జామ్లు ఏ విధంగా అవుతున్నాయని చెప్పేసి పీడీ గారు, నేను, మా సిఎంఎం అందరూ కలిసి పరీక్ష కేంద్రాలను గమనిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రాస్తున్నారు ఎగ్జామ్. ఈరోజు మన నంద్యాల జిల్లాలో ఈ అక్షరాంధ్ర కార్యక్రమం సంబంధించి వయోజన విద్యలో ముఖ్యంగా అందరూ కూడా దీంట్లో ఎగ్జామినేషన్స్ రాయాలి, అందరూ ఉత్తీర్ణత కావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాంట్లో మన నంద్యాల పట్టణంలో మున్సిపల్ కమిషనర్తో కలిసి 4 సెంటర్లను తనిఖీ చేయడం అనేది. నంద్యాల జిల్లా కేంద్రంలోని విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటారు. విజయవాడలో నిర్వహించిన 13వ జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో స్థానిక కోటేష్ ఆర్ట్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబర్చి పతకాలు సాధించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫిబ్రవరి 28న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మరియు డ్రీమ్స్ ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 13వ జాతీయ స్థాయి యూత్ మరియు చిల్డ్రన్స్ చిత్రలేఖన పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులు తమ చిత్రాలను పంపగా నంద్యాల కోటేష్ ఆర్ట్ అకాడమీ నుండి 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 17 మంది విద్యార్థులు అసాధారణ ప్రతిభను కనబర్చి మెడల్స్ సాధించడం విశేషం. ఇందులో 15 మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించగా 2 వెండి పతకాలను సొంతం చేసుకున్నారు. విజేతలకు డ్రీమ్స్ ఆర్ట్ నిర్వాహకులు రమేష్ మెడల్స్ మరియు సర్టిఫికెట్లను పంపగా ఆదివారం నంద్యాలలోని అకాడమీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అభినందన సభలో వీటిని విద్యార్థులకు అందజేశారు. విజయవాడలోని డ్రీమ్ ఆర్ట్ అకాడమీ సాంస్కృతిక శాఖ జాతీయ బాలల చిత్రలేఖన పోటీల్లో మా కోటేష్ ఆర్ట్ అకాడమీ సంబంధించిన పిల్లలు 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇది విజయవాడ డ్రీమ్ ఆర్ట్ అకాడమీ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వారు నిర్వహించిన ఈ చిత్రలేఖన పోటీల్లో దాదాపు 2000 పైగా మంది పాల్గొన్నారు పిల్లలు. కానీ మా ఆర్ట్ అకాడమీ పిల్లలు 30 మందిలో 17 మందికి మెడల్స్ సాధించారు. ఇవి అందులో 15 మంది బంగారు పథకాలు, 2 సిల్వర్ మెడల్ సాధించారు. మాకు ఎంతో సంతోషం ఉంది. ఈ పిల్లలను మనం తీర్చిదిద్దడానికి కారణం కూడా వాళ్ళ తల్లిదండ్రులే. మాకు చాలా ఆనందంగా ఉంది ఇన్ని అవార్డులు రావడము. ఈ పిల్లల ప్రతిభను చూసి అక్కడ విజయవాడలోని డ్రీమ్ ఆర్ట్ అకాడమీ అధ్యక్షులు రమేష్ గారు మమ్మల్ని అభినందిస్తూ పిల్లలను బాగా పోషిస్తామని చెప్పి సర్టిఫికెట్స్ అందరికీ పథకాలు అందజేస్తారు. ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసి పిల్లలకు గోల్డ్ మెడల్స్ సర్టిఫికెట్ అందజేశారు. ఈరోజు చాలా సంతోషం. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మికతతో పాటు అరుదైన హస్తకళల సందడి నెలకొంది. సంజీవనగర్లోని ప్రసిద్ధ రామాలయ ప్రాంగణంలో కళా సంస్కృతి చేనేత హస్తకళా మేళా అట్టహాసంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అరుదైన చేనేత వస్త్రాలు, చేతి వృత్తుల కళాఖండాలు ఒకే చోట కొలువుదీరాయి. ఈ ప్రదర్శనలో అఖిల భారత స్థాయికి చెందిన చేనేత వస్త్రాలు మరియు హస్తకళా వస్తువుల ప్రదర్శనతో పాటు అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ మేళా
మార్చి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సందర్శకులు ఈ మేళాను సందర్శించవచ్చు. మన దేశ సంస్కృతిని ప్రతిబింబించే ఈ అరుదైన వస్త్రాలను, కళారూపాలను ప్రోత్సహించాలి. నంద్యాల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. నమస్కారం అండి. మాది కళా సంస్కృతి చేనేత హస్తకళ మేళా ఎగ్జిబిషన్ ఇది కోదండ రామాలయంలో నిర్వహించడం జరిగిందండి. మా దగ్గర వచ్చి షర్ట్ బిట్స్, జెంట్స్ షర్ట్ బిట్స్, షర్ట్స్, ఖాదీ షర్ట్, బెడ్షీట్స్, టవల్స్, అంతేకాకుండా లేడీస్ కొరకు కాటన్ చీర నుంచి పట్టు చీర వరకు అన్ని రకాల చీరలు లభించినాయండి. అంతేకాకుండా హ్యాండ్లూమ్ వరకు 20% డిస్కౌంట్ లభించిందండి. హ్యాండీక్రాఫ్ట్స్ వరకు జ్యువెలరీ ఐటము, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బీడ్స్ ఐటము, విక్టోరియా జ్యువెలరీ, పంచలోహాల జ్యువెలరీ, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తయారు చేసి ఇవ్వబడిన మేడం ఇక్కడ. అంతేకాకుండా వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేసి ఇస్తారండి. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వెంటనే తయారు చేసి ఇచ్చేస్తారండి. హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్ మీద కూడా 20% డిస్కౌంట్ లభిస్తుందండి. హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్ మీద కూడా 20% డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ తినుబండారాల ఐటము, ఆత్రేయపురం పూతరేగలు కానీ, ఆత్రేయపురం బెల్లం గవ్వలు కానీ, బెల్లం ఐటమ్, ఫుడ్ ఐటమ్ చాలా ఐటమ్లు లభిస్తుందండి. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. నంద్యాల పట్టణ ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఈ మేళా ఈ నెల 19 వరకు మాత్రమే నిర్వహించడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక పార్క్ రోడ్డులోని చిన్న చెరువు కట్ట కింద వెలిసిన శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో నాగప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గత 3 రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆదివారం నాటికి ప్రతిష్టాపనతో అత్యంత వైభవంగా ముగిశాయి. పెసరవాయి పురోహితులు తెలకపల్లి హరికృష్ణ శర్మ పౌరోహిత్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన హోమాలు, జపాదుల అనంతరం ఆదివారం ఉదయం శుభముహూర్తాన నాగ ప్రతిష్టను గావించారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు నంద్యాల పట్టణంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణతో మారుమ్రోగింది. ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు వెంకన్న వర్మ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆర్య క్షత్రియ సంఘం ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమిషాంబ దేవస్థానమందు ఆర్య క్షత్రియ చిత్తార సంఘం సంకల్పించిన పునః నాగప్రతిష్ఠ మహోత్సవంలో ఈ కార్యక్రమంగా విశేషంగా 3 రోజులే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. మొదటి రోజున ఉదయం కూడా గోపూజ, గంగ పూజ, గణపతి పూజ, పుణ్యావతి ఇత్యాది కార్యక్రమాలు జరిగి సాయంకాలం పూట అంకురార్పణ పూజ, పుట్టమన్న పూజ, జలాదివాసము తదితర కార్యక్రమాలు జరిగినాయి.
రెండవ రోజున ఉదయం పూట ప్రాతకాల పూజలు, అదేవిధంగా మహాస్తపన కార్యక్రమాలు, సాయంకాల పూట ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసము, వస్త్రాదివాసము తదితర కార్యక్రమం జరిగిన తర్వాత మూడవ రోజున ఉదయం కాలంలో ప్రాతకాల పూజలు, అదేవిధంగా యంత్రాలకు అభిషేకాలు, విగ్రహాలకు కూడా అభిషేకాలు, తదనంతరము అనుకున్న టయానికి సుముహూర్తానికి 10 గంటల 30 నిమిషాలకు యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి సమర్థ భక్తాదులు కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమం పాల్గొని ప్రతిష్టా కార్యం దిగ్విజయంగా పూర్తి చేసినారు. రోడ్డు ప్రాంతంలో తూర్పు భాగమైనటువంటి పిలిచినటువంటి శ్రీ నిమిషాందేవి అమ్మవారి ఆలయంలో 2016 సంవత్సరం అమ్మవారి ప్రతిష్ట గావించబడి అప్పటి నుంచి కూడా నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజా కార్యక్రమం నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట కొరకు మనం 3 రోజుల నుంచి గత 3 రోజుల నుంచి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల నుంచి పూజా కర్తలతో నారాయణ స్వామి వారిని ప్రతిష్ట కావడం జరిగింది. ఈరోజు ఉదయం 10:30కు ఆ శుభముహూర్తాన స్వామివారికి యంత్ర ప్రతిష్ట మరియు విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది. ఇదందరినీ భక్తులకు సహకరించినట్టు భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండల కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సామాన్య ప్రజల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతూ ఏజెన్సీ నిర్వాహకులు బరి తెగిస్తున్నారు. బిల్లులో ఉన్న ధర కంటే ఎక్కువ ఇస్తేనే సిలిండర్ ఇస్తామంటూ డెలివరీ సిబ్బంది హుకుం జారీ చేస్తున్నారు. నిర్ణీత ధర 979 రూపాయలు ప్రస్తుత బిల్లు ప్రకారం. అదనపు వసూళ్లు ప్రతి సిలిండర్పై 20 నుండి 30 రూపాయల అక్రమ వసూలు. ప్రశ్నిస్తే వేధింపులు. ఎక్కువ ధర ఎందుకని అడిగితే సిలిండర్ ఇచ్చేదే లేదని ఖరాఖండిగా చెబుతున్న సిబ్బంది. వేలాది మంది వినియోగదారులు ఉన్న ఈ మండలంలో ఒక్కో సిలిండర్పై 20 రూపాయల చొప్పున లెక్కించినా నెలకు లక్షలాది రూపాయల అక్రమ సంపాదన జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. హోమ్ డెలివరీకి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని గ్యాస్ కంపెనీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం దోపిడీ బహిరంగంగానే సాగుతోంది. మేము కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా అక్రమంగా వసూలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? పౌర సరఫరాల శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ ఏజెన్సీపై విచారణ జరపాలి. అవసరమైతే వారి లైసెన్స్ను రద్దు చేయాలని స్థానిక వినియోగదారులు కోరుతున్నారు. సిరివెల్ల పట్టణంలో బహిరంగంగా సాగుతున్న ఈ అక్రమ వసూళ్లపై ఉన్నత అధికారులు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గత వారం రోజులుగా గ్యాస్ బుక్ చేసుకున్న కస్టమర్లను విచారిస్తే ఈ అక్రమాల పుట్ట పగులుతుందని ప్రజలు కోరుతున్నారు. మరి ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి. సిలిండర్కు 1000 రూపాయలు తీసుకుని రూపాయలు గ్యాస్ అది బిల్లు కూడా ఇవ్వడంలే, ఓటీపీ రాసుకుంటున్నారు, ఇస్తున్నారు. ఎంత గ్యాస్ అంటే 1000 రూపాయలు అంటున్నారు. అది నిజంగా ఎంత గ్యాస్ గురించి తెలుగు రేటు ఇంతకుముందు 970, 960 తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ తిప్పలు మాకు ఇంటికాడ నిలబడి మళ్ళీ ఇది తీసుకొచ్చినారు. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి గ్యాస్ ఏజెన్సీ దగ్గర నుంచి? గ్యాస్ ఏజెన్సీ సిరివెల్ల మెట్ట, ఇది సిరివెల్ల ఊరు, 1 కిలోమీటర్ లోపల. కిలోమీటర్ వచ్చిన కూడా 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఛార్జ్ చేసి కూడా మనకి వ్యవస్థలు గురి చేస్తున్నారు. అంతవరకు తీసుకుంటున్నారు. నంద్యాల జిల్లా పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాలతో నగరంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆదివారం ట్రాఫిక్ సిఐ చాన్ బాషా ఆధ్వర్యంలో రహదారులపై తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న 18 మంది మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనదారులపై భారీగా జరిమానాలు విధించడంతో పాటు మైనర్లకు మరియు వారి తల్లిదండ్రులకు సిఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్న వయసులో వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన ఇబ్బందులను వారికి వివరించారు. ఇకపై మైనర్ల చేతికి వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని తల్లిదండ్రులను హెచ్చరించారు. తర్వాత నిజ జీవితంలో కూడా కానూరు రాడు. దయచేసి మైనర్ పిల్లలు బండి నడపడం వల్ల మీకు చాలా ఎఫ్ఐఆర్ చేస్తే గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఈ నాయన గారు 1000 రూపాయలు సంపాదిస్తారు. ఎంత వస్తుంది రోజుకి? 700. చూడు, పెద్ద విషయం కాదు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీ పిల్లోని ప్రాణాపాయం వచ్చింది అనుకో,
కాబట్టి దయచేసి పేరెంట్స్ మీరు ఆలోచించండి, మీ పిల్లలు వికలాంగులు కావాలా లేదు హెల్తీగా ఉండాలా అనేది మీ చేతిలో మీ దాని మీద ఆధారపడి ఉంటుంది. బండి నడిపేటప్పుడు మేజర్ అయిన తర్వాతే బండి నడుపుతాము. మేము మైనర్లు కాబట్టి మైనర్లు బండి నడపము, నడపరు కదా. ఇంకా తేదీ 15/3/2026 సండే రోజు మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు, అలాగే మా ఏఎస్పీ మేడం గారు, మా ఏఎస్పీ యుగంధర్ సార్ గారు, ఎస్బీ డిఎస్పీ సార్ గారు టౌన్లో మైనర్ పిల్లలు బండ్లు నడుపుతున్నారు, వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్తే ఉదయం ఈరోజు 8:30 నుంచి 12 గంటల వరకు మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాము. ఇప్పటికీ 18 మైనర్ బండ్లు పట్టుకొచ్చాము. అందరూ 5,030 రూపాయలు జరిమానా ఉంది సార్. పేరెంట్స్ మేమంతా పేదోళ్ళం సార్, 5,000 రూపాయలు కట్టుకోలేము, మా పిల్లలు తెలియక బండ్లు తీసుకొస్తున్నారు అని బాధపడుతుంటే ఇంకా మా జిల్లా ఎస్పీ సార్ గారికి మా డిసిఎస్పీ సార్ గారు రిక్వెస్ట్ చేసుకొని ఇద్దరు కలిపి ఒక ఫైన్ వేస్తామనుకుంటున్నాము. ఇద్దరు కలిపితే ఒక్కొక్కరు 2,500 2,500. బాబు నీతో పాటు ఎవరున్నారు? ఇటా పక్కకు మీరిద్దరు రామకృష్ణ ఇప్పుడు మటుకు మా సారు జత చేసి ఫైన్ ఇస్తున్నాము. నెక్స్ట్ సార్ మటుకు 530 రూపాయలు ఒకరికే ఇస్తాం. ఫస్ట్ వార్నింగ్ ఇవ్వమన్నారు, వార్నింగ్ కింద మేము ఇద్దరు కలిపి ఫైన్ ఇస్తున్నాము. దయచేసి మీరు మారండి. మీ పేరెంట్స్ సంపాదించే డబ్బంతా చలాన్ రూపంలో మీరు ఖర్చు పెడుతున్నారు, మీకు డబ్బు విషయం తెలియటం లేదు. పేరెంట్స్ మీరు కూడా ఆలోచించండి. పిల్లలైన యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు యాక్సిడెంట్ అయ్యి చెయ్యి యాక్సిడెంట్ అయ్యి రాడ్లు వేసుకుంటే వాళ్ళు రేపు రోజు మా మాదిరి ఎస్ఐగా సెలెక్ట్ కావాలంటే కూడా వాళ్ళు అనర్హులు, అన్ఫిట్ అవుతారు. కాబట్టి వాళ్ళకు మేజర్ అయిన తర్వాత బండి ఇచ్చేదానికి ప్రయత్నించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం. నంద్యాలలో అక్షరాస్యత పరీక్షల సందడి. ఉల్లాస్ అక్షరాంధ్ర కేంద్రాలను పరిశీలించిన అధికారులు. జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో నంద్యాల విద్యార్థుల సత్తా. రామాలయ ప్రాంగణంలో కళా సంస్కృతి చేనేత హస్తకళా మేళా. నంద్యాలలో వైభవంగా నాగప్రతిష్ఠ మహోత్సవం. సిరివెల్లలో గ్యాస్ దోపిడీ. నంద్యాలలో మైనర్ డ్రైవింగ్ పై పోలీసుల కొరడా. రంగంలోకి దిగిన ట్రాఫిక్ సిఐ చాన్ బాషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.